హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే చికెన్ న్యూడిల్స్. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ న్యూడిల్స్ కంటే స్ట్రీట్ స్టైల్ చికెన్ న్యూడిల్స్ని అందరూ చాలా ఎక్కువగా ఇష్టపడతారు కదా. అందుకనే ఈరోజు స్ట్రీట్ స్టైల్లో చికెన్ న్యూడిల్స్ని ఇష్టపడే వాళ్ళ కోసం మన వీడియోలో చికెన్ న్యూడిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ స్ట్రీట్ స్టైల్లో చికెన్ న్యూడిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. ఇందులో 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ న్యూడిల్స్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని న్యూడిల్స్ ఉడికించుకోవటం వల్ల న్యూడిల్స్ అనేది అంటుకోకుండా విడివిడిగా వస్తుంది. నెక్స్ట్ వాటర్ బాగా తెరిలిన తర్వాత ఇందులో న్యూడిల్స్ వేసుకోవాలి. న్యూడిల్స్ వేసుకున్న వెంటనే వీటిని కలపకూడదు. 1 నిమిషం వరకు వీటిని బాయిల్ చేసుకోవాలి. 1 నిమిషం వరకు బాయిల్ అయిన తర్వాత వీటిని ఈ విధంగా కలుపుకుంటూ 80% వరకు న్యూడిల్స్ని ఉడికించుకోవాలి. ఇలా 80% వరకు ఉడికించుకున్న తర్వాత ఈ న్యూడిల్స్ని ఇలా కన్నాలు ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. న్యూడిల్స్ని వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోవటం వల్ల ఇలా విడివిడిగా రావడంతో పాటు మనం చేతితో టచ్ చేసినా మన చేతులకి అస్సలు అంటదు. నెక్స్ట్ ఈ న్యూడిల్స్ ఆరేంత వరకు వీటిని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 3 ఎగ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ న్యూడిల్స్ తీసుకున్నాను కాబట్టి 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ 100 గ్రామ్స్ న్యూడిల్స్కి 100 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1/2 టీ స్పూన్ చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ 3 ఎగ్స్ని బీట్ చేసుకున్నాం కదా, అందులో సగం ఎగ్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్తో బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం లోతుగా, థిక్గా, వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. లైట్గా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం సగం ఎగ్ బ్యాటర్ వేసుకున్నాం కదా, ఆ మిగిలిన ఎగ్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు చిన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగుండా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చికెన్లో వేసుకున్న ఎగ్ బ్యాటర్ అయితే ఫ్రై అయిపోతుంది, కానీ చికెన్ మాత్రం లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ చికెన్ పైన మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చికెన్ లోపల వరకు బాగా ఉడుకుతుంది. నెక్స్ట్ వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా తిన్నంగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉల్లిపాయని ఏ క్వాంటిటీలో వేసుకున్నామో క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీని అదే క్వాంటిటీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి వీటిని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత
ఇందులో 1 టేబుల్ స్పూన్ సిజ్వాన్ సాస్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు వెనిగర్ వేసుకోవాలి. నెక్స్ట్ వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ ప్రాసెస్ అంతా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగుండా బాయిల్ చేసుకుని ఆరబెట్టుకున్న న్యూడిల్స్ని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం ఫస్ట్ ఎగ్ బ్యాటర్ని చిన్న చిన్న ముక్కలుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టి వీటిని అడుగు పట్టకుండా కలుపుతూ 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 4 స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 2 నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ న్యూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా స్ట్రీట్ స్టైల్లో ఉండే చికెన్ న్యూడిల్స్ని ఎలా తయారు చేసుకున్నానో. ఈ చికెన్ న్యూడిల్స్ని వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ న్యూడిల్స్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటా సాస్ వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇంట్లో వాళ్ళ కోసం చికెన్ న్యూడిల్స్ని ఈ స్టైల్లో చేసి పెట్టారంటే వాళ్ళకి ఎప్పుడు చికెన్ న్యూడిల్స్ తినాలనిపించినా ఈ స్టైల్లోనే మళ్ళీ మీతో చేయించుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ న్యూడిల్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు మరో కొత్త వీడియోతో మన ఛానల్లో కలుసుకుందాం. బాయ్ అండి.